హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మూస్ వ్లాగ్స్ అండి. ఈరోజు మన వీడియో వచ్చేసి ఆంధ్ర స్టైల్ చికెన్ ఫ్రై అండి. చాలా రుచికరంగా ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ లొట్టలేసుకుంటూ తింటారండి. రుచి మామూలుగా ఉండదు, చాలా బాగుంటుంది. అది ఎలా చేసుకోవాలన్నదైతే నేనైతే వీడియో చూపిస్తున్నాను, చూసేయండి. 1/2 కిలో చికెన్ తీసుకున్నాను నేనైతే. దాన్ని 3 టైమ్స్ బాగా వాష్ చేసుకొని వేరే గిన్నెలోకి అయితే షిఫ్ట్ చేసుకుంటున్నాను. నేను 1/2 కిలో చికెన్కి ఎంతెంత స్పైసెస్, ఏమేమి స్పైసెస్ వాడాలన్నది అయితే చూపిస్తున్నాను. ముందుగా అయితే 1 స్పూన్ కారం, 1 స్పూన్ పసుపు. నేను ఇక్కడ 1/2 కిలో చికెన్కి తగ్గినంత మాత్రమే చెప్తున్నాను. మీరెంత తీసుకుంటారో దానికి తగ్గనన్ని అయితే వేసుకోండి. నెక్స్ట్ 1 స్పూన్ పసుపు, తర్వాత 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవైతే బాగా కలిపేసుకుంటాను. కలిపేసుకున్న తర్వాత 1/2 అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని బాగా మ్యారినేషన్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా మ్యారినేషన్ అయితే టేస్ట్ అనేది మనకి బాగా వస్తుంది. ఇందులో పెరుగు కూడా వేసుకోవచ్చు, పెరుగు ఆప్షనల్ ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే 1/2 అవర్ తర్వాత నేనైతే ఉడికించుకుంటున్నాను చికెన్లో వాటర్తోనే అది ఉడికిపోతుంది. అంటే చికెన్ నుంచి వాటర్ అనేవి ఊరుతాయి కదా, ఆ వాటర్తోనే బాగా చికెన్ అనేది ఉడికిపోతుంది. మనం ఎటువంటి వాటర్ అనేది పోయినక్కర్లేదు. ఒక 7-8 మినిట్స్ అయితే చికెన్ ఉడికిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, ఆఫ్టర్ 7 మినిట్స్ తర్వాత అయితే చికెన్ నుంచి వాటర్ ఎలా ఊరాయో, ఈ వాటర్ మొత్తం బాగా ఇంకిపోయేదాకా అయితే మనం ఉడికించుకోవాలి. ఇవి ఇంకే వరకు మనం ఎటువంటి వాటర్ అయితే పోయక్కర్లేదు. ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే చికెన్లో వాటర్ అన్నీ బాగా ఇంకిపోయాయి. ఇప్పుడైతే నేను కొన్ని వాటర్ పోసుకుంటున్నాను, ఎందుకంటే ముక్క సాఫ్ట్గా రావడానికి. లేదు మాకు ముక్క గట్టిగా ఉన్న బాగుంటుంది, సరిపోతుందంటే మనం ఎటువంటి వాటర్ పోయక్కర్లేదు, చికెన్లో వాటరే సరిపోతుంది. కానీ నాకు సాఫ్ట్గా కావాలనుకుంటున్నాను కాబట్టి నేనైతే ఇంకొన్ని వాటర్ వేసుకొని ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకుంటాను ఫ్రెండ్స్. ఎందుకంటే కొంచెం గ్రేవీ కూడా కావాలనుకుంటున్నాను నేను. 5 మినిట్స్ తర్వాత అయితే ఇలా ఉంది. ముక్క అయితే చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది. నేను చూపిస్తున్నాను కదా ఇక్కడ చూడండి, మసాలా కూడా బాగా పట్టింది ముక్కకి. ఇప్పుడైతే గంటితో చూడండి ఫ్రెండ్, నేను నలిపి అయితే చూపిస్తున్నాను. సాఫ్ట్గా ముక్క అనేది చాలా సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడైతే నేను పోపు అయితే పెట్టేసుకుంటున్నాను. కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. నెక్స్ట్ 1 స్పూన్ ఆయిల్ వేడెక్కాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు. ఆవాలు చిట్టపటలాడిన తర్వాతే మనం ఏమైనా వేయాలి ఫ్రెండ్స్, లేదంటే ఆవాలు పచ్చిగా ఉండడం వల్ల ఏంటంటే చేదు అనేది వచ్చేస్తుంది కర్రీ మొత్తం కూడాను. నెక్స్ట్ ఒక ఆనియన్ బాగా వేగాలి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఆనియన్ వేగిన తర్వాతే టమోటా వేయాలి. 2 ఒకసారి వేసేస్తే ఏంటంటే ఆనియన్ అనేది బాగా వేగదు, పచ్చిగా ఉంటుంది. చూడండి, ఆనియన్ బాగా వేగిపోయిన తర్వాత 1 టమోటా, ఇవి 2 బాగా మగ్గిపోవాలి, బాగా వేగాలి. టమోటాల నుంచి వాటర్ కూడా ఊరుతాయి కాబట్టి మనకి బాగా మగ్గిపోవాలి. నెక్స్ట్ అయితే చికెన్ అయితే నేను ముందుగా ఉడికించుకున్న చికెన్ దీంట్లోకి షిఫ్ట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఆయిల్ అనేది పైకి ఊరే వరకు, బబుల్స్ వచ్చే వరకు అయితే ఇది వేగాలి ఫ్రెండ్స్. ఒక 5 మినిట్స్ అయితే సరిపోతుంది. చూడండి, ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత బాగా వేగిపోయింది చికెన్ అనేది. మీకు కనిపిస్తున్నట్లయితే ఆయిల్ కూడా పైకి బబుల్స్గా తేలింది. నెక్స్ట్ అయితే 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకుంటున్నాను. ఇది బాగా కలిపేసుకొని ఒక 2 సెకండ్స్ అలా ఉంటే చాలండి. ఇంతే ఫ్రెండ్స్, టేస్టీ ఎంతో రుచికరమైన ఆంధ్ర స్టైల్ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి రుచి. మీకు కానీ నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అమ్మూస్ వ్లాగ్స్ అండి.